అనేది శ్రీలక్ష్మి కేసుకి జగన్కి సంబంధం లేదు. జగన్ కేసుల్లో శ్రీలక్ష్మిది వేరు. ఓబులాపురం అనేది గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసు. అందులో ఆమె మీద విచారణకు సంబంధించి ఇంతకు ముందు పక్కన పెట్టారు. ఇప్పుడు ఆమెని ఆ కేసులో నిందితురాలుగా విచారించాల్సిందేనన్నటువంటిది సిబిఐ వాదన. ఇప్పుడు ఆ నేపథ్యంలో ఆమె సుప్రీంకోర్టుకు అప్రోచ్ చేసి సుప్రీంకోర్టు ఆమె అప్పీల్ని కొట్టేస్తూ నువ్వు విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పింది. ఈ సందర్భంగా ఆమె వాదన ఏంటంటే ఒకే ఫైలు ఒకే సంతకం, కానీ ఆ ఫైల్ను ఆమోదించిన అప్పటి గనుల శాఖ మంత్రి, అంతకుముందు పనిచేసిన కార్యదర్శి ఇద్దరూ ఈ కేసు నుంచి విముక్తి పొందారు. వాళ్ళెవరూ విచారణ ఎదుర్కోవడం లేదు, కానీ వాళ్ళ కింద పనిచేసిన నన్ను మాత్రమే టార్గెట్ చేసి ఇంకా విచారణ ఎదుర్కోవాలన్న ఎక్కడ న్యాయం అంటూ ఆవిడ ప్రశ్నించింది సుప్రీంకోర్టులో. శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ మీద మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిపినటువంటి సందర్భంలో జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్ కోటేశ్వర సింగులతో కూడిన ధర్మాసనం మాత్రం ఆమె వాదనని తోసిపుచ్చింది. ఏదైతే ఖచ్చితంగా కింద కోర్టులోనే తేల్చుకోండి అన్నటువంటి విషయాన్ని తేల్చెప్పింది. మేమేమి ఆమె తప్పు చేసిందని ధృవీకరించట్లేదు, మెరిట్స్లోకి వెళ్ళట్లేదు, సాక్ష్యాధారాలను ఇక్కడ పరిశీలించట్లేదు, పిటిషనర్లు ఏవనెత్తిన సమాన న్యాయం, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు, ఇతర సాంకేతిక అంశాలను ట్రయల్ కోర్టులోనే తేల్చుకోమని చెప్పింది. ట్రయల్ కోర్టులో ఈ వాదనలు వినిపించుకునే స్వేచ్ఛ పిటిషనర్కు ఉందని చెప్తూ కేసును క్లోజ్ చేసింది.